ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపుగా రాయలసీమలో క్లీన్ స్వీప్ అయ్యే దిశగా పార్టీ విజయం సాధించింది. దీన్ని ఏ రకంగా తీసుకోబోతున్నారు? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టులో నడపాలన్నా ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనతోనే అవుతుందని చెప్పి 5 కోట్ల ప్రజలు ఏ నమ్మకంతోనే ఈరోజు ఆయనకి ఈ క్లీన్ స్వీప్గా అయింది అనేది నేను చెప్పగలను. సార్, ఈరోజు ఎల్పీ మీటింగ్ జరిగింది. ఎటువంటి అంశాలకు దిశానిర్దేశం చేశారు? చంద్రబాబుకు సంబంధించి ఎన్నుకోవడం జరిగింది కదా. పవన్ కళ్యాణ్ గౌడ్ జనసేన అధ్యక్షుడు వారు కూడా, అదేవిధంగా బీజేపీ పురంధరేశ్వరి మేడం గారు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుంది, కేంద్ర సపోర్టుతో పాటు అన్ని సహాయ సహకారాలతో అందరూ కలిసిమెలిసి మన పార్టీని ముందుకు తీసుకుపోయి ప్రజలకి 5 కోట్ల ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి మేమంతా మాకు అందరికీ సంతోషంగా ఉందని చెప్తే నేను వ్యక్తం. సార్, గతంలో రాయలసీమ వెనుకబడింది. సో ఈ 5 సంవత్సరాలు రాయలసీమ అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు తీసుకోబోతాం? ఖచ్చితంగా రాయలసీమ అభివృద్ధి చెందుతుందనే దానికి ఇప్పుడు ఉన్న క్లీన్ స్వీప్గా పార్టీ వచ్చింది కాబట్టి కేంద్ర సపోర్ట్ ఉంటుంది. జిల్లాల అభివృద్ధి అయినా నియోజకవర్గాల అభివృద్ధి అయినా అన్ని విధాలుగా బాగుంటుందనే దానికి మంచి అవకాశం ఉంటుందనేసి నేను చెప్పగలను. సార్, ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడుతూ కూడా తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? లేదు, ఆ రోజుల్లో అన్నాడే కానీ ఈ రోజు మాత్రము ఏదేమైనా క్షమించే గుణం ఆయనకుంది. కాబట్టి అలాంటిది ఏది లేకున్నట్ల అందరూ బాగుండాలనే ఒక గుణం ఆయనకుంది. కాబట్టి మంచి పరిపాలన అందిస్తాడనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అనేది నేను చెప్పగలను. సో ఇది రాయలసీమ అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాం. రాయలసీమ అభివృద్ధి విషయంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. గత పాలకులు చేసిన విధ్వంసాలకు మూలంగానే ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాయలసీమ లాంటి పట్టున్న ప్రాంతంలో కూడా ఆ పార్టీ ఓడిపోయిందంటే ఆ పార్టీ చేసిన వికృత చేష్టాలకు నిదర్శనం అని చెప్పి కూడా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అంటున్నారు. ఓటు స్టూడియో.